జనరల్‌గా ఆర్ఎస్ఆర్‌లో భూమి పెరగడం గాని, తగ్గడం గాని జరగదు. ఉదాహరణకి మీరున్నటువంటి నివాస యోగ్యం వచ్చేసి 220 చదరపు గజాల భూమి మీ ఇంటి ఆవరణం, మీ ఇల్లంతా కలిపి ఉందనుకుందాం. అది ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిన తర్వాత 400 చదరపు గజాలుగా మారదు గదా! ఎందుకంటే భూమి స్థిరమైంది. అది పెరగదు, తరగదు. ఎంతుంటే అంతే వస్తుంది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్‌లో భూమి పెరగదు, తరగదు. ఫ్రీహోల్డ్ భూముల విషయంగా ఈ మధ్య వచ్చిన అనేక మార్పులను గురించి మొదటి వీడియోలో కొన్ని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు మరికొన్ని విషయాలు రెండవ వీడియోలో తెలియచేయండి. పార్ట్ 1లో తెలిపిన విధంగా పార్ట్ 2లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా జీరో ఎర్రర్ వ్యవస్థ, అంటే ఎలాంటి తప్పులు లేనటువంటి రెవెన్యూ వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ హోల్డ్ భూముల విషయంగా కూడా తగు శ్రద్ధ తీసుకుంటుంది. ముఖ్యంగా అసైన్మెంట్ భూముల్లో వచ్చేటువంటి అనేక చిక్కులను సవరించే దిశగా ప్రభుత్వం ప్రస్తుతానికి అడుగులు వేస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూముల విషయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తప్పులు తడకగా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో 2025 డిసెంబర్ 15వ తేదీన వచ్చినటువంటి మధ్యంతర నివేదిక ప్రకారం చూసినట్లయితే చాలా భూములు అక్రమ పద్ధతిలో ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది అనేటువంటిది ఒకటి. ఈ పిఓటి యాక్ట్ కు 1956లో వచ్చినటువంటి చట్టానికి మధ్యలో సుమారు 21 సంవత్సరాల గ్యాపులో అనేక వేల ఎకరాలు పరాధీనం చేయడం జరిగింది. అమ్మకాలు కొనుగోలు చేయడం జరిగింది. అది దాంట్లో సుమారుగా 38,000 ఎకరాలు పరాధీనం జరిగినట్లు ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో కనుగొన్నటువంటి విషయాలు. ఈ 38,000 ఎకరాలు కూడా అర్హత లేనటువంటి భూములే. ఎందుకంటే ఒరిజినల్ పట్టాదారు షరతులు ఉల్లంఘించి ఆయన అమ్మినాడు. ఇతను షరతులు గమనించకుండా ఇతను కొనుక్కున్నాడు. ఇటువంటి భూములను ఈ బడా రాజకీయ నాయకులు గాని, వ్యాపారవేత్తలు గాని, లేదంటే ధనిక రైతులు గాని వాటి మీద కన్నేసి వీళ్ళు ఏం చేసినారు, అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఈ ఫ్రీ హోల్డ్ చట్ట ప్రకారము వాటిని ఫ్రీ హోల్డ్ భూములుగా మార్చుకోవడం జరిగింది. అంటే ఈ 38,000 ఎకరాలు కూడా ఫ్రీ హోల్డ్ కాబడి ఉన్నాయి. ఇది కాకుండా ప్రభుత్వ పొరంపోగు భూములను కూడా సుమారు 27,000 ఎకరాలను కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. జనరల్‌గా పొరంపోగు భూములు అనేటివి తహసీల్దార్‌కు పట్టాలు ఇచ్చేటువంటి అధికారము ఆయనకు లేదు. తర్వాత ఆర్‌డీఓ గాని, కలెక్టర్ గాని లేదు. ఉదాహరణకి ఒక చెరువు. ఆ చెరువు వల్ల దాని కింద ఉండేటువంటి ఆయకట్లు అంతా కూడా ఇళ్ళు అయిపోయింటాయి. అటువంటి చెరువును అది ఇళ్ల పట్టాలుగా మార్చేదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి దానికి. అంటే పొరంపోగు నుండి అనాధీనంగా మారాలి. అనాధీనం అంటే పట్టా ఇచ్చేదానికి అనుకూలంగా ఏడబ్ల్యూడి అని అంటాం. అది మారిస్తేనే తహసీల్దార్‌కు పట్టాలు ఇచ్చేటువంటి అధికారం ఉంది. ఇటువంటి ఏమీ జరగకుండానే దగ్గర సుమారు 27,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ భూములు తీసుకోవడం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వము ఆరోపిస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పట్టాలు ఇవ్వకన్నా కూడా వ్యక్తులకు ఇచ్చినట్లుగా చూపించి దగ్గర 2,87,000 ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ భూములు చేసుకోవడం జరిగింది అని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి పిఓటి యాక్ట్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా టీకేటీ భూములు ఇచ్చినటువంటి రైతులు సృష్టించి ఇచ్చినారు అనేటువంటివి ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్లో ఉండేటువంటి విస్తీర్ణం కంటే కూడా అధికంగా సుమారు 12,000 ఎకరాలు అధికంగా చూపించడం జరిగింది. జనరల్‌గా ఆర్ఎస్ఆర్‌లో భూమి పెరగడం గాని, తగ్గడం గాని జరగదు. ఉదాహరణకి మీరున్నటువంటి నివాస యోగ్యం వచ్చేసి 220 చదరపు గజాల భూమి మీ ఇంటి ఆవరణం, మీ ఇల్లంతా కలిపి ఉందనుకుందాం. అది ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిన తర్వాత 400 చదరపు గజాలుగా మారదు కదా! ఎందుకంటే భూమి స్థిరమైంది. అది పెరగదు, తరగదు. ఎంతుంటే అంతే వస్తుంది. అదేవిధంగా ఆర్ఎస్ఆర్‌లో భూమి పెరగదు, తరగదు. ఎందుకంటే ఇది 1910లో నుండి 1915 వరకు
ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేసుకొని, ఆ గ్రామంలో ఉండేటువంటి మొత్తము భూమిని, వ్యవసాయ భూమి ఎంత ఉంది, వ్యవసాయ యోగ్యం కాని భూమి ఎంత ఉంది, పొరంపోగు భూమి ఎంత ఉంది, ప్రజలు నివసించేటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తముకు ఒక సర్కిల్‌లో ఎట్లయితే ఎంత భూమి ఉంటుందని మనము డిసైడ్ చేస్తామో, ఆ విధంగా ఆ పరిధిలో ఉండేటువంటి భూములన్నీ కొలత వేసి అందులో పొందుపరచడం జరిగింది ఏ రిజిస్టర్‌లో. కాబట్టి ఏ రిజిస్టర్‌లో ఉండేటువంటి విస్తీర్ణము మారేటువంటి అవకాశం లేనే లేదు. పెరిగేటువంటి అవకాశం లేదు, తగ్గేటువంటి అవకాశం లేదు. అటువంటి వాటిల్లో కూడా 12,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి పట్టాలు తీసుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. కాబట్టి ఆర్ఎస్ఆర్‌లో గాని, పీఓటీ యాక్ట్ ఉల్లంఘనలో గాని ఇవన్నీ కూడా చెల్లుబాటు కానటువంటి పట్టాలు. ఈ పట్టాలు కూడా ఈ రాజకీయ నాయకులు గాని, లేదంటే ధనిక రైతులు గాని, వ్యాపారవేత్తలు గాని వీళ్ళంతా ఈ విధమైనటువంటి అక్రమమైన పద్ధతిలో ఈ ఫ్రీ హోల్డ్ భూములు పొందినారని ఎక్కువగా ఆరోపించడం జరుగుతా ఉంది. అయితే చాలామంది రాజకీయ నాయకులు కానీ, బడా వ్యాపారస్తులు కానీ వీళ్ళేం చేస్తున్నారు, ఈ చట్టము ఇంకా 3 నెలలకో 4 నెలలకో రాబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని ముందుగానే పేద రైతుల దగ్గర ఉండేటువంటి భూములను తక్కువ రేటుకు మాట్లాడుకొని, అది 1 ఎకరా రేటు ధర నిర్ణయించుకొని వాళ్ళకు కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్లు రాసుకోవడం జరిగింది. అటువంటి అగ్రిమెంట్లు జీవో వచ్చిన వెంటనే వాళ్ళకు ఆ అమౌంట్ చెల్లించి వాళ్ళు పట్టాలు చేసుకోవడం జరిగింది. అంటే కలెక్టర్ యొక్క ఉత్తర్వులు ఇవ్వడం కానీ, తర్వాత 22A నిషేధం తొలగించడం కానీ, రిజిస్ట్రేషన్లు జరగడం కానీ ఇవన్నీ కూడా అతి తొందరలో జరిగినాయని కూడా వీళ్ళు ఆరోపించడం జరుగుతూ ఉంది. ఈ గవర్నమెంట్ ఇంకా కొన్ని చేయాల్సినవి చేయలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిజమైన పట్టాదారులు అంటే 20 ఏండ్లు పూర్తి చేసుకుని వ్యవసాయ భూములు పట్టా ఇచ్చినది 20 ఏండ్లు పూర్తి చేసుకున్నటువంటి వ్యవసాయదారులు, తర్వాత ఇంటి పట్టాలు వీటిని రెగ్యులరైజ్ కాకుండా ఉండేటువంటి భూమి 28,000 ఎకరాలు అట్లే నిలిచిపోవడం జరిగింది. అంటే నిజమైనటువంటి పేద రైతులకు ఆ భూములు ఫ్రీ హోల్డ్ చేయలేకపోయినారు. అదేవిధంగా రియల్గా ఒరిజినల్ డీకేటీ పట్టాలు ఉండి సుమారు 64,000 ఎకరాలకు కలెక్టర్ వారికి ఫ్రీ హోల్డ్ భూములు పొంది కలెక్టర్ వారు 22A కింద నిషేధం ఎత్తేసేదానికి ఆ ప్రొసీడింగ్స్ లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అన్నిటిపైన దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని వెల్లడి చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ పట్టాలు ఉండేటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కూడా వారి దృష్టికి వెళ్ళడం జరిగిందని చెప్పినారు. జాయింట్ పట్టాలంటే ఒక్క సర్వే నెంబర్లోనే 2, 3, 4, 10, 20 మంది కూడా ఉండేటువంటి రైతులు ఉంటారు. అది పట్టా సబ్ డివిజన్ కాకపోతే ఆ భూమిని అమ్ముకునేదానికి లేదు, ఆ భూమి పైన రుణాలు పొందేదానికి లేదు. రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటిను ఈ జాయింట్ పట్టాల యొక్క సబ్ డివిజన్ కూడా ప్రజలకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దిశగా కూడా గవర్నమెంట్ ప్రక్షాళన దిశగా చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద రెవెన్యూ వ్యవస్థనే పూర్తిగా మార్చాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నట్లు వాళ్ళు తెలియజేసినారు. థ్యాంక్ యూ.